ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు రక్షకుడు యేసయ్య కనికరం కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని వాక్యంలో ఒకసారి మన స్థితిగతుల్ని పరిశీలిద్దాం. ఎలాగంటే తప్పు చేసినటువంటి వాడు తప్పు చేయనటువంటి మనుషుని ముందు తప్పు చేయనటువంటి మనుషుణ్ణి భయపెట్టిస్తూ ఉంటాడు. ఆ తప్పు చేయనటువంటి మనుషుడు దేవుని చేత దీవించబడినటువంటి వాడైతే, అదే స్థితిలో మనం ఉంటే తప్పు చేసినటువంటి వాడు భయపెడతా ఉన్నాడు కదా, మనల్ని ప్రలోభానికి గురి చేస్తూ ఉన్నాడు కదా. అప్పుడు మనం ఎలా మసులుకోవాలో వాక్యంలో నుంచి ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినాలా. ఈ రోజున అనేకులు దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతూనే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిస్థితిని ఎదురవుతుంది. అప్పుడు తప్పు చేసినటువంటి మనుషుడు దేవుని భయం లేక దేవుని గాలి, నీరు, నిప్పు ఆయన ఇచ్చినటువంటి ప్రాణాన్ని పొందుకొని దేవునికి అడ్డం నిలబడి దేవుని మీదనే తిరుగుబాటు చేస్తా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి మనుషుణ్ణి ప్రలోభాలకి గురి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవడు దేవుని చేత నమ్మకమైన వాడు, ఎవడు దేవుని చేత తోసివేయబడిన వాడు? ఎవరంటే తప్పు చేసినటువంటి వాడు దేవుని యొక్క ఊపిరి తీసుకొని దేవునికే అడ్డం నిలబడిన వాడు. వీడిని ఏం చేయాలంటే నిర్దాక్షిణ్యంగా అనగదొక్కాల. పాపం పుణ్యం అని చూడకుండా నిర్దాక్షిణ్యంగా అనగదొక్కాల. పాపం పుణ్యం చూడాల్సింది ప్రభు, క్రీస్తు చూస్తాడు. మనం ఏం చూడాలంటే ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యతని చూడాలి. ఈరోజు వాక్యము దాన్నే ధ్యానించుకుందాము. ఇకపోతే 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. దేవుని పని కొరకు ఒక మనుషుడిని తైలం పోసి, అంటే అభిషేకిస్తా ఉన్నాడు. అపాయింట్మెంట్ మనకు అర్థం కావాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్ అంటారు కదా, అట్లాగా దేవుడు యోహోని ఆయన పని కొరకు అభిషేకించి, ఈ రోజు మొదలుకొని నీవు నా ప్రజల మీద రాజువు నీవు. అప్పటికే ఒక రాజు ఉన్నాడు. అప్పటికే ఒక రాజు ఉండి రాజ్య పరిపాలన దేవునికి అడ్డం నిలబడి దేవుని ప్రజల మీద పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇది ఏం అర్థం కాకుండా ఉన్నది కదా, అర్థమవుతుంది. ఆహాబు, యెజెబెలు ఇద్దరు దేవుని చేత రాజ్యాన్ని పొందుకొని దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తెగమింగి దేవునికి అడ్డం నిలబడి ఆయన ప్రజల మీద పెత్తనం చలాయిస్తా, అధికారాన్ని చలాయిస్తా, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తా దేవుని ప్రజలను కూడా పాపంలో పడేస్తా ఉన్నారు. దేవుని ప్రజలను కూడా పాపంలో పడేస్తా ఉన్నారు. ఈరోజు
ఆ మనకి కూడా దేవుని అభిషేకం ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదురైతాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే, దేవుని చిత్తానుసారంగా మన యొక్క తెలివిని ఉపయోగించాల. మన ఆలోచనని మనం ఉపయోగించుకోవాల దేవునికి అనుకూలంగా. తప్పు చేసేటువంటి వాడు వానికి అడ్డు అదుపు ఉండదు. చేసుకుంటూ పోతూనే ఉంటాడు. వానికి దేవుని భయం అనేది ఈసుమంత కూడా ఉండదు. వాడికి దేవుని భయం అనేది ఈసుమంత కూడా ఉండదు. వాడు చేసేటువంటి పనుల్లో వాడి యొక్క అజ్ఞానంలో కావచ్చు, వాడి తిరుగుబాటులో కావచ్చు, తగ్గకుండా వాడి జీవితాన్ని వాడు కొనసాగిస్తూనే ఉంటాడు. దేవుని తీర్పులు పొందుకుంటూనే ఉంటాడు. వాని నాశనానికి ఉపయోగపడే తీర్పులు అవి కూడా. దేవుడే తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన ముందు నిలిచినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, రేపటి రోజున అదే స్థితిలో మనం ఉన్నా సరే మనకి కూడా ఆ తీర్పులు వర్తిస్తాయి. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని గడపాల. ఈ యోహోని దేవుడు అభిషేకించుడు తన ప్రజల మీద రాజుగా ఉండమని. ఇక సరే అని చెప్పనని ఆయన ఏ పని నిమిత్తము అభిషేకించిండో ఆ పని నిమిత్తము ఆ రాజుని, అలాగనే ఆ రాజుగారి భార్యని చంపుదామని ఇంటికి పోతాడు. పోతే ఆ రాజు భార్య యెజెబెలు, ఆహాబు భార్య యెజెబెలు ఈ యోహోను చూసి పొడిచినట్టు మాట్లాడుతుంది. ఎందుకంటే ఈడు రోషానికి పోతాడేమో. మనకు కూడా అంతే. నేను చాలాసార్లు చెప్పా, అంతకుముందు నాకు గుర్తుంది చెప్పినట్లు. ఏమనంటే, రోషానికి పోవద్దు, పౌరుషానికి దిగి మనల్ని మనం పాడు చేసుకోవద్దని. ఈ యెజెబెలు కూడా అదేం చేస్తా ఉన్నదంటే, యోహు దేవుని చేత అభిషేకించబడినటువంటి మనుషుడు దానిని చంపటానికి వస్తుండని తెలుసుకొని అంత పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. మనుషుణ్ణి ఎట్లాగైనా సరే రెచ్చగొట్టి మనుషుణ్ణి పాపములో పడేయాల, దేవునికి విరోధంగా. దేవునికి విరోధంగా అని అది చేయని ప్రయత్నం లేదు. చివరికి ఏమంటదో తెలుసా? మనిషిని రెచ్చగొడుతుంది. ఇవి రెచ్చగొడితే ఈడేమన్నా రెచ్చిపోతాడేమో. కనుకనే అనేక సార్లు చెప్పినట్టు గుర్తు నాకు. రోషానికి పోవద్దు, పౌరుషానికి అసలైతే కొద్దు. పౌరుషం చూపించాల్సింది దేవుని విషయంలో, మనుషుని విషయంలో కాదు. ఎదుటిన్నటువంటి వాడు అసలే పనికి మనలోడు. వాడు దేవునికి విరోధంగా తిరిగినోడు. అది దేవునికి విరోధంగా తిరిగి దేవుని దీవెన పొందుకొని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఏం చేస్తా ఉన్నదంటే, దేవుని చేత అభిషేకించబడినటువంటి ఈ యోహుని రెచ్చగొడతా ఉంది. రెచ్చిపోవాలా? మనుషులు రెచ్చగొట్టినప్పుడు, మనుషులు ముళ్ళులాగా పొడిచినప్పుడు బాధపడటం తప్పించి ప్రతిస్పందించొద్దు. చెప్పా, నేను అనేక సార్లు చెప్పా, ప్రతిస్పందించొద్దు, నోరు తెరవద్దు. మనపక్షంగా తీర్పు తీర్చేది పాపం పుణ్యం దేవుడు అని చెప్పి అన్నా కదా. దేవుడు తీర్పు తీరుస్తాడు. అదేమన్నా మనుషుణ్ణి రెచ్చగొడతా ఉన్నదో చూడండి ఒకసారి. 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయంలోనే 31వ వచనం. యోహు గుమ్మము ద్వారా ప్రవేశించను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రి వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, ఆమె చూడండి యోహుని ఏదంటే పాపంలో పడేయాలని చూస్తా ఉంది. నీ యజమానుని చంపినటువంటి వాడా, జిమ్రి వంటి వాడా అంటే అతను ముందున్నటువంటి ఒకడు జిమ్రి అనేటువంటి వాడు తన యజమానుని చంపిండు. వాడిలాగానే నువ్వు కూడా నీ యజమానుని చంపడానికి వచ్చినవా? నీ ఎవరి దగ్గర అయితే పొట్ట పోషించుకున్నావో, ఎవరు జీతం ఇస్తే తీసుకొని కుటుంబాన్ని నీ పొట్టను పోషించుకున్నావో వాళ్ళనే చంపడానికి రెడీ అయినవా అని చెప్పనని
ముళ్ళు పొడిచినట్టు పొడుస్తా మాట్లాడుతూ ఉంది. నా యజమానుడు కదా, మరి చేయాల తప్పు కదా, నేను చేసే తప్పు కాదా? మనకు తిండి పెట్టినటువంటి యజమానున్నే మనము పాడు చేయాలని చూస్తే తప్పే కాదు, తప్పే కదా? మీరు చెప్పండి, తప్పేగా? ఆలోచన చేయండి, తప్పే కదా? తప్పు కాదు. దేవుడు ఆ యజమానునికి నూకలు లేకుండా రాసి పెట్టిండు. ఈ యోహు వచ్చి వాళ్ళని నాశనం చేస్తాడని దేవుడు తీర్మానించిండు. అందుకే కదా అక్కడ అభిషేకం చేసింది. దేవుడు అభిషేకం చేసిండు యోహుకి. ఏమనంటే, నీవు పోయి వాళ్ళని చంపు, నీ యజమానుడే చంపేసాయి. దేవుడు తీర్మానం చేసిండు. అప్పుడు వాడు యజమానుడైనా మరొకడైనా చేయాల్సిన పని ఏంటంటే, ఇది మాట్లాడే మాటలకి లోబడకుండా, హృదయంలో పెట్టుకోకుండా, అయ్యో యజమానుడిని చంపవచ్చునా, చంపకూడదు కదా, తప్పు కాదు. ఫస్ట్ తారీఖు వస్తే జీతం తీసుకొని ఆయన ఇచ్చిన జీతంతో గుడ్డ కొనుక్కొని తిండి తిని మళ్ళీ ఈరోజు ఆయనకు అడ్డం నిలబడతా, తప్పు కాదురా, పాయింట్ మళ్ళీ ఫస్ట్ కోరా జీతం తీసుకో అని ఇట్లాగా పొడిచి మాట్లాడి మనుషులని దేవునిలో నుంచి తప్పించేటువంటి జీవితాలు మనకి ఎదురుపడతాయి. అప్పుడేం చేయాలంటే, ఆయన చిత్తానుసారంగా నడవాలి. నీవు దేవుని చేత అభిషేకించబడ్డావు. దేని కొరకంటే ఆ యజమానున్నే చంపాలి. ఆ యజమానునికి డబ్బులు ఇచ్చింది ఎవరు? ఆయన ఏమన్నా ప్రింట్ చేస్తాడా? రైతు బాగులు కూర్చొని ఇంట్లో ప్రింట్ చేస్తాడా? ప్రింట్ చేయట్లేదుగా డబ్బులు. లేకపోతే వానికి ఏమన్నా సర్వ సంపదలు వానింట్లో నుంచే నీళ్ల ఓటలాగా ఊరుతా ఉన్నాయా? లేదుగా. వాడికి దేవుడు ఇస్తే దీవించబడి ఆశీర్వదించబడి శరీరము కొవ్వెక్కి ఇట్లాగా దేవునికి విరోధంగా తిరిగి దేవుని ప్రజల మీద అధికారము చలాయించటమే కాకుండా ఆ అధికారం కూడా దేవుడు ఇచ్చింది. ఇన్ని దేవుని దగ్గర పొందుకొని దేవునికి వీపు చూపిస్తా ఉన్నాడు. అంటే దేవుడు చెప్పేటువంటి మాటలు వినకుండా వాడి తోవలో వాడు పోతనే ఉన్నాడు. దేవుడు ఇవన్నీ చూసి ఈ యోహుని అభిషేకం చేసి, నువ్వు పోయి వాళ్ళని ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపేసి అని చెప్తే, ఆ ఇంటికి పోయినప్పుడు ఆ అమ్మ, అక్కడ అమ్మ ఉంటుందిగా, ఆ అమ్మ ఉండి ఇట్లాగా రెచ్చగొడతా ఉంది. నీ యజమానుని చంపొచ్చినారా నువ్వు? నీ యజమానుని మీదకి ఇట్లాగా అడ్డం తిరుగుతావు, నువ్వు తప్పు కాదు అని చెప్పే ఆ అమ్మకి సోయి లేదనుకోవాలా, తెలివి లేదనుకోవాలా. ఎందుకంటే మరి నీ దేవుని మీదకి నువ్వు అడ్డం తిరగొచ్చునా అమ్మ? నీ దగ్గర పనిచేసే మనిషి అడ్డం తిరిగితే నీవంతా బాధపడతా ఉన్నవే. దేవుడు నీకు అధికారం లేకపోతే ఎక్కడో సూర్యు కింద కూర్చొని ఆ శనగిత్తనాలు బఠానీలో తినుకుంటా ఉండి ఆ రూపాయికి 2 రూపాయలు కొనుక్కొచ్చుకొని ఆ చినిగిపోయినటువంటి గుడ్డలో పెట్టుకొని తింటా ఉన్నప్పుడు దేవుడు చూసి నీకు రాజ్యాన్ని అప్పచెప్తే దీవించబడి ఆకాశానికి ఎదిగిపోయి దేవుడు ఎవరు అనే స్థితికి వచ్చి, నీ యజమానుని మీదకి రావద్దయ్యా, తప్పు పో అని చెప్పనని నీ దగ్గర పనిచేసే మనిషికి చెప్తా ఉన్నవే. అంత తెలివి ఉందే నీకు. మరి దేవుని దగ్గర నీవు అంతగా నీకు లేని దగ్గర నుంచి దేవునికి అడ్డం తిరిగేదాకా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించిండు కదా. మరి నీ దేవుని మీదకి నువ్వు తిరగొచ్చునా? నీ దేవుని మీదకి నువ్వు తిరగటమే కాకుండా ఆయన ప్రజలని పాపములో పడేసి నీ కాలి కింద తొక్కేయటం అది మంచిదేనా అమ్మ? అది మంచిదేనా? ఇది ఆలోచన. దేవుని చేత దీవించబడినటువంటి మనము దేవుని చిత్తానుసారంగా నడవాలి. అది మనకు బూతులు కాదు, నీతులు చెప్తా ఉన్నది. ఆ యెజెబెలు యోహుకి నీతులు చెప్తా ఉన్నది. నీతులు దేవుని చేత శపించబడిన వారు మనకు చెప్పకూడదు, దేవుడు మనకు చెప్పాలి. దేవుడు మనకేమని చెప్తా ఉన్నది తెలుసా? ఈ రోజున దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 16:20 రాయబడి ఉన్నది. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును,
ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. యోహు దేవుడిచ్చినటువంటి ఉపదేశము ఏమైతే ఉన్నదో, నీవు ఇశ్రాయేలీయుల మీద ఈ రోజు నుంచి పట్టాభిషిక్తునివి, అంటే రాజు కనుక నీవు పోయి ఏం చేస్తావంటే నీకు నేను ఇచ్చినటువంటి మేలుని కాపాడుకో అని చెప్తే సరిగ్గా కాపాడుకొని బహుగా దీవించబడ్డాడు. యోహు దేవుని చేత బహుగా దీవించబడ్డాడు. ఊహించినటువంటి మేలు దేవుడు చేసిండు. ఎందుకంటే దేవునికి విరోధముగా తిరిగినటువంటి వారిని ఏం చేసిండంటే దేవుడు పాడు చేసేటట్లుగా యోహును అభిషేకించిండు. దేవుడు యోహును అభిషేకించిండు. ఆయన ప్రజల మీద దేవుడు యోహుని నిలబెట్టి దేవుని యొక్క సంకల్పాన్ని యోహు ద్వారా దేవుడు ఏం చేసినంటే శత్రువుల జీవితంలో జరిగించాడు. మనము దేవుని చేత మేలు పొందుకోవాలంటే ఆయన ఉపదేశానికి చెవియొగ్గి ఆయన యొక్క ఉపదేశంలో మాత్రమే నిలబడి ఉండాలి. మనుషుల యొక్క మాటలకి లోబడి మనము ఆకాశం నుంచి దిగి వస్తుంది. ప్రతిరోజు కూడా వాక్యాలు పెడతా ఉన్నాం, అనుదిన వాక్య ధ్యానము, అలాగనే జీవాహారం అని దేవుని యొక్క మనకు దయచేయబడిన ఆహారం. ఈ జీవాహారము మనల్ని ఏం చేస్తుందంటే స్థిరంగా మన జీవితంలో నాటుతుంది. ఈ వాక్యము ఆకాశం నుంచి మన యొద్దకు వస్తూ ఉంది. ఈ వాక్యాన్ని, ఈ ఉపదేశాలను ఎవరైతే చెవులు ఇచ్చి ఆ వాక్యానికి లోబడతారో వారందరూ కూడా మేలు పొందుకుంటారు. ఒక మనుషునికి నువ్వు తగ్గట్లుగా జీవించినావు అనుకో, ఆ నెల నాడు జీతం ఒకటే తీసుకుంటావు. జీతం తీసుకున్నాక వానికి దండం పెట్టలే అనుకో, నువ్వు మరలా తెల్లారి వేరే దగ్గర పనికి పోవాలి. ఆమేన్. అంతేనా? మనుషులకి చెవులిచ్చి వాళ్ళకి లోబడితే వచ్చే ఆశీర్వాదమేమో ఇది, జీతం ఒకటే వస్తుంది. ఆ జీతం తీసుకున్నా కూడా దండం పెట్టకపోతే వాడు తెల్లారి నుంచి నువ్వు పనికి రావద్దు అని చెప్తాడు. దేవుని వాక్యానికి చెవి యొగ్గితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఊహకు అందనటువంటి దీవెన. ఊహకు అందనటువంటి దీవెన. అప్పుడే రాజుగా వచ్చాడు యోహు. అటు తర్వాత నుంచి 4 తరాల వరకు రాజుగానే కొనసాగుతాడు. ఇక ఎవ్వరు కూడా దించేటువంటి అవకాశం లేదు. దేవుని చేత నిర్ణయించబడిన మనము ఇక దేవుని చేత అది ఎప్పటికీ నిలబడితే ఎప్పటికీ ఉంటుంది. దేవుడు ఆ యోహు చేసినటువంటి పనిని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞలకు లోబడిన దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే దేవుని వాక్యానికి చెవులిచ్చి భయభక్తులు కలిగి ప్రవర్తించినందుకు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనుషుడిని 4 తరాల వరకు యోహు నీవు ఇశ్రాయేలీయుల మీద రాజు అయ్యుండు అని ఆజ్ఞాపిస్తాడు. ఎంత దీవెన దేవుని ద్వారా కలుగుతా ఉంది. జీవితంలో మనుషులకు కాక దేవుని వాక్యానికి చెవులిద్దాం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిద్దాం. ఈ క్రమంలో ఎదురయ్యేటువంటి ఈ మనుషులు ఉన్నారు కదా, ఈ యెజబెలు లాంటి వాళ్ళు, వాళ్ళకి సమాధానం ఎలాగుండాలంటే వివేకం కలిగి ప్రవర్తిస్తే వచ్చే సమాధానము వాళ్ళ చెంప పగలగొట్టేటట్లుగా ఉండాలి. యోహు ఎలాగ ప్రవర్తించడు అలాగా ప్రార్థించుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కనికరం కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద మనవి చేసుకొని చూడగా దీవించుటకు, ఆశీర్వదించుటకు ఒక మనుషుడిని తండ్రి లేని స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి నడిపించే మీ పరలోకపు జీవమయ్యున్న వాక్యమునకు తండ్రి చెవులిచ్చి, జీవమయ్యున్నటువంటి మీ వాక్యమునకు తండ్రి లోబడి మనుషుల యొక్క కల్పన కథలకు కాక, మనుషుని యొక్క ప్రలోభానికి కాక, ఆకాశం నుంచి నీవు అనుగ్రహించిన ఈ జీవ వాక్యమునకు తండ్రి
చోటిచ్చి వాక్యము ప్రకారముగా తండ్రి జీవించుటకు బలపరచమని, ఈ పరిచర్యని మీ కృపలో స్థిరపరచమని, జీవితంలో ఎదురయ్యేటువంటి మనుషుల యొక్క ప్రతి ప్రలోభాన్ని కూడా వివేకము కలిగి నీ చిత్తానుసారముగా ఎదుర్కొనుటకు మీరు తండ్రి సహాయకరముగా మాకు తోడుగా ఉండమని మీ పరలోకపు నామమునకు తండ్రి మనవి చేసుకొనుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.